శంబర గ్రామ ప్రజలకి నమస్కారాలు. నా పేరు గేదెల రిషివర్ధన్, జనసేన పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చడానికి కంకణం కట్టుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఎంత దౌర్భాగ్యత ఉందంటే, శంబర రావాలంటే రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. మక్కూరు నుంచి ఇప్పటివరకు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఎందుకు నేను రోడ్లు అంటున్నానంటే, శంబర అంటే మామూలు గ్రామం కాదు, ఇది సాక్షాత్తు శ్రీ 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 శంబరి పోలబామ కొలువైనటువంటి ప్రదేశం. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ఉత్సవం, రాష్ట్ర గిరిజన పండగగా గుర్తింపు పొందినా సరే మన గ్రామానికి మాత్రం ఎటువంటి గుర్తింపు రావట్లేదు. ఈ గుర్తింపు ఆమోద పత్రాలు అన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఒక్కసారి గమనించండి, కొన్ని వేల లక్షల మంది భక్త మహాశయులు మన ఊర్లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం కోసం తరలి వస్తారు 10 వారాల పాటు. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి 20 అడుగుల రోడ్లో వస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. అమ్మవారి కోసం 1000 బస్సులు వేశాం, అమ్మవారి కోసం 2000 మందితో మేము బందోబస్తు ఏర్పాటు చేశాం, అమ్మవారి కోసం ఇన్ని నిధులు కేటాయించాం, అమ్మవారి కోసం గిరిజన పండగగా మేము ఆమోదముద్ర తెలిపామంటున్నారే తప్ప అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చేటువంటి భక్త మహాశయులకి ఎటువంటి సౌకర్యం కల్పించారు, ఎలాంటి సదుపాయాలు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు శంబర అమ్మవారి నుంచి వచ్చేటువంటి నిధులు కావాలి, కానీ అమ్మవారి బాగోగులు చూసుకునే నాదుడే లేకుండా పోయాడు. వచ్చిన భక్త మహాశయులకి త్రాగడానికి నీరు లేవు, పార్కింగ్ చేసుకుందామంటే సరైన ప్రదేశం లేదు, నడుద్దామంటే అక్కడి నుంచి గుడి వరకు కూడా ధూళి దుమ్ముతో కలుషితమైపోతుంది. అయ్యా, శంబర అమ్మవారంటే అమ్మవారు వేరు, శంబర గ్రామం వేరు కాదు, అంతా ఒక్కటే, ఏకమై ఉన్నదాన్ని మీరు విడదీయకండి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి రహదారి అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి. వచ్చిన భక్త మహాశయులకి త్రాగడానికి నీరుందా అంటే త్రాగడానికి నీరు లేదు, కానీ అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన వెంటనే జగనన్న షాప్ ఉంది, మద్యం దుకాణం మాత్రం అమ్మవారి గుడి దగ్గరలో పెట్టారు. మంచినీళ్ళు సదుపాయమా అంటే ఇంకా దిక్కులు చూస్తారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు శంబర పోలమామకు వచ్చే నిధులు ఏమవుతున్నాయో తెలియదు, వచ్చినటువంటి విరాళాలు ఏమవుతున్నాయో తెలియదు. ఎంతసేపు మా జోబులు నిండాయా, మేం బాగున్నామా అంటే చాలు తప్ప ఇంతమంది బాగోగులు చూసిన అమ్మవారి గురించి ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నా. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది మహిళలు వస్తున్నారు. వాళ్ళు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన సదుపాయం లేదు, ఆడవాళ్ళకి మరుగుదొడ్లు లేవు. ఏమేనంటే ఇది గిరిజన పండుగ అంటారు మన మంత్రి గారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎక్కడెక్కడో జాతరలు చూస్తుంటాం, చీపురిపల్లిలో జాతర చూస్తుంటాం, విజయనగరం జాతర చూస్తుంటాం, నెల్లిమర్లో నాగుల చవితి జాతర చూస్తుంటాం. వీటన్నిటికంటే ఉత్తమమైన జాతర మనదే అని వీళ్ళే చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వమే రాష్ట్ర గిరిజన పండుగ మనల్ని గుర్తించారు కదా. మరి మా జాతరను ఎందుకు ఇంత పలచగా చేస్తున్నారు? మా అమ్మవారికి ఆదరణ తగ్గే విధంగా ఎందుకు చేస్తున్నారు? వచ్చిన నిధులు ఎటు వెళుతున్నాయి? సవ్యంగా వాడితే మన జాతర ఎంత అద్భుతంగా ఉంటుంది. కనీస వస్తువులు లేకుండా, కనీస పారిశుద్ధ్యం లేకుండా, ఏమీ లేకుండా శంబర జాతర చేస్తామంటే ఊరుకునే లేదు. ఇక మీ పప్పులు ఉడకవు. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా
రాబోతున్న ఎన్నికలను ఎదుర్కొంటున్నాం. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. శంబర పోలవమ్మ అమ్మవారి యొక్క వైభోగం రాష్ట్రమే కాదు దేశ నలుమూలలు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నా. మన గ్రామాన్ని పక్కన పెట్టండి. ఈరోజు మన భవిష్యత్తు ఎలా ఉందంటే, ఒకప్పుడు మన గ్రామంలో మన ఉన్న వాళ్ళందరూ కూడా 2000 రూపాయలు ఉంటే కుటుంబం తల్లి నలుగురు కూడా హ్యాపీగా భోంచేసి బతికేవాళ్ళు. ఈరోజు 10,000 రూపాయలు ఉన్నా సరిపోవట్లేదు. ఎందుకు అంటే నిత్యావసర రేట్లు ఆకాశాన్ని అంటాయి. కరెంటు బిల్లులు పెరిగాయి, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, పప్పులు ఉప్పులు చెప్పుకుంటూ పోతే తెల్లవారులు అయిపోద్ది. అన్ని రేట్లు పెరిగాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూసుకుంటే, మీ వీధుల్లో మీ ఊరుల్లో మీ పక్కన ఉన్న పిల్లలు అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, మీ కుటుంబీకులు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఎంతోమంది పిల్లలు నిరుద్యోగంతో తిరుగుతున్నారు. యువతకి భవిష్యత్తు ఇవ్వనది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా బాగుంటుందని అడుగుతున్నాను నేను. మనము ఇక్కడ పని చేసుకోవడానికి వనరులు లేక పొట్ట చేత పట్టుకొని ఏ మద్రాసుకో ఏ చెన్నైకో వెళ్తుంటాం. ఎందుకు అంటే ఇక్కడ వస్తువులు లేవు, చేసుకోవడానికి పనులు లేవు. ఎందుకు వెళ్తున్నాం అంత దూరం? ₹1 సంపాదించుకొని మన బిడ్డల్ని చదివించుకుంటే వాళ్ళైనా బాగుంటారని. వాళ్ళు కూడా మీకు మాదిరిగానే ఏ చెన్నైయో ఏ బెంగళూరో ఏ ఢిల్లీయో ఏ ముంబైయో వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రావట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే 11.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎవరి కోసం అప్పులు చేశారయ్యా అంటే, ఈ అప్పంతా చేసి 18,000 రూపాయలు చేయూత ఇస్తున్నామంటున్నారు, 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామంటున్నారు, 12,000 రూపాయలు రైతు భరోసా అంటున్నారు, 10,000 రూపాయలు వాహన మిత్ర అంటున్నారు. ఒక్కసారి గమనించండి అమ్మా, 18,000 రూపాయలు తీసుకున్న మహిళలందరూ ఒకసారి గమనించండి. ఈరోజు 18,000 రూపాయలు మీరు తీసుకుంటున్నారు కదా, 4 సంవత్సరాలుగా సుమారుగా 75,000 రూపాయలు తీసుకుంటున్నారు మీరు. ఈరోజు మీ ఖాతాలో ఎంత ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి అమ్మా. 75,000 రూపాయలు మీకు ఇస్తే ఎంత డబ్బులు మిగిలాయో ఒక్కసారి ఆలోచించుకోండి. 4 సంవత్సరాల నుంచి మీకు 75,000 రూపాయలు ఇస్తాడు, మీరు ఆనందపడుతున్నారు. సుమారుగా 2 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేశాడు. ఎలా చేశాడంటే, గ్యాస్ సిలిండర్ మీద, నూనె మీద, పప్పుల మీద, ఉప్పుల మీద, కరెంటు ఛార్జీల మీద. వాహన మిత్ర తీసుకున్న ప్రతి సోదరుని అడుగుతున్నాను నేను, 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు అంటున్నారు కదా, ఈ 10,000 రూపాయలకి మీరు ఎంత కలిపి మీ వాహనాలు మరమ్మతు చేసుకుంటున్నారు ఒకసారి గమనించండి. ఈరోజు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి. అదే 10,000 రూపాయలు ఇవ్వకుండా రోడ్లు బాగు చేస్తే సురక్షంగా సుభిక్షంగా ఇంటికి వచ్చి తన భార్య బిడ్డలతో ఉండగలుగుతాడు కదా. ఆటో తీస్తే తప్పు, ఎక్కువ మందిని ఎక్కించాయని పట్టుకుంటాడు, లైసెన్స్ లేకపోతే పట్టుకుంటాడు, ఒక్క అవకాశమైనా ఇవ్వరు. కానీ రోడ్లు బాగోలేదని కాలర్ పట్టుకుని అడిగే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఒక్కసారి వాహన మిత్ర సోదరులారా గమనించండి. రైతు భరోసా ఇస్తామంటున్నాడు. రైతు భరోసా ఎవరు అప్పసొప్పిస్తున్నావయ్యా? రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో ఇస్తున్నావు. దానికి నీ పేరు పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నావు అని చెప్తున్నావు. సిగ్గుచేటు. ఒక్కసారి ఆలోచించండి. అమ్మ ఒడి ఇస్తున్నాం అంటున్నాడు, ఆ లైట్ ఆఫీస్ అమ్మ ఒడి ఇస్తున్నాం అంటున్నారు. ఒకసారి గమనించండి. అమ్మ ఒడి ఇస్తున్నాం కదా, అమ్మ ఒడి ఇస్తున్నాం కదా అని భుజాలు తన్నుకుంటున్నారు. అమ్మ ఒడి అంతా ఉత్తుత్తే. అమ్మ ఒడిలో నాడు నేడు అన్నారు. మన బిడ్డలు వెళ్ళడానికి సరైన వస్తువులు ఉన్నాయా? వాష్రూమ్లు. మన బిడ్డలు తాగడానికి సరైన వాటర్ సదుపాయం ఉందా? మన బిడ్డలు చదువుకోవడానికి సరైన ఉపాధ్యాయులు ఉన్నారా? ఎన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉందో ఒక్కసారి గమనించండి. గత 6 నెలల క్రితం
జనసేన పార్టీ బయటికి తీసినటువంటి ఒక విషయం ఏంటంటే, మార్కున్పుట్టి పంచాయతీలో కోదుపెద్దవలస గ్రామంలో 54 మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చెట్ల కింద చదువుతున్నారయ్యా. ఎన్ననగా వాననగా అక్కడే చదువుతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకు కష్టపడకూడదని. మేము కష్టపడి బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తే మా తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చని. మీరు వసతులు ఇవ్వకపోయినా, మీరు సదుపాయాలు ఇవ్వకపోయినా వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది అమ్మఒడి కాదయ్యా, వాళ్ళకి కావాల్సింది నీడ. వాళ్ళకి కావాల్సింది అమ్మఒడి కాదయ్యా, వాళ్ళకి కావాల్సింది మౌలిక సదుపాయాలు. వాళ్ళకి కావాల్సింది అమ్మఒడి కాదయ్యా, వాళ్ళకి కావాల్సినటువంటి నాణ్యమైన విద్య. ఇవేవి ఇవ్వని చేతగాన దద్దమ్మవి. నీకేం తెలుస్తుంది పేదవాడి గురించి? నీ బిడ్డలు లండన్లో ఉన్నారు, నీ భార్యను లండన్లో పెట్టావు, నువ్వేమో ఫ్లైట్ల మీద తిరుగుతున్నావు. మా రోడ్ల బాధ నీకేం తెలుస్తుంది? మా ఆకలి బాధ నీకేం తెలుస్తుంది? మా బిడ్డల భవిష్యత్తు గురించి నీకేం తెలుస్తుందని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఈరోజు అందరూ చంకలు గుద్దుకుంటున్నారు. అవ్వలంతా 3000 రూపాయలు పెన్షన్ అయిపోయింది, 3000 రూపాయలు పెన్షన్ అయిపోయిందని. అవ్వా, అమ్మా, తాతయ్య, ఒక్కసారి అడుగుతున్నా, నీకు ఈరోజు 3000 రూపాయలు నీ చేతిలో పెట్టారా? 300 రూపాయలు కట్ చేసి నీ చేతిలో పెట్టారా? ఒక్కసారి ఆలోచించు. 3000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిన ఈ పెద్ద మనిషి చెత్త పన్ను, ఇంటి పన్ను అని చెప్పేసి 300 రూపాయలు కట్ చేసుకొని 300 రూపాయలు తక్కువగా 2700 రూపాయలు మీకు ఇస్తున్నాడు. అవునా కాదా చెప్పండి. ఇదేనమ్మా అభివృద్ధి అంటే? ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, గ్రామానికి పరిశ్రమలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాజధాని అభివృద్ధి చెందాలన్నా, మన ఆర్థిక వనరులు బాగుండాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా, ఆడవాళ్ళకి డోక్రాలన్నీ కూడా పథకాలు రావాలన్నా, రైతన్నకి గిట్టుబాటు ధర రావాలన్నా, యువతకు ఉద్యోగం రావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పక మనకు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన మద్దతు తెలిపి, మన ఆశీర్వాదం వాళ్ళకిచ్చి ఆంధ్రప్రదేశ్ని సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకొని దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు. ఆ రోజు అభివృద్ధి చెందింది. ఆ రోజు హైకోర్టుని నియమించారు. ఆ రోజు సచివాలయాన్ని కట్టారు. ఆ రోజు మన గ్రామాలకి సీసీ రోడ్లు వచ్చాయి. ఆ రోజు మన గ్రామంలో పారిశుద్ధ్యం నడిచింది. ఆ రోజుల్లో మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజుల్లో మహిళలందరికీ పథకాలు వచ్చాయి. ఆ రోజుల్లో రైతన్నకి కన్నీరు లేకుండా గింజకి గిట్టుబాటు ధర వచ్చింది. ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పుకొని ఒక్క అవకాశం కొట్టేశాడు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నతమైన పరిపాలన అందించారు. నేను కాదనను. పండిత పుత్ర పరమసుంట అన్నాం. తండ్రి పండితుడైనంత మాత్రాన పుత్రుడు పండితుడు అవ్వడు. ఆయన పేరు చెడగొట్టడానికే ఈయన కంకణం కట్టుకున్నాడు. ఆయన పేరు చెడగొట్టడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరలా 2024లో అదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా వస్తున్నాయి. వీరికి మనం మద్దతు తెలిపితే అమరావతిని అభివృద్ధి చెందుతారంటున్నారు. అదేవిధంగా మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు, పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఎక్కడో హైదరాబాద్లోనో, ఎక్కడో బెంగళూరులోనో మన బిడ్డ ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన విశాఖపట్నంలోనే పరిశ్రమలు వస్తాయి, మన విజయనగరంలో పరిశ్రమలు వస్తాయి, మన బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు పెరుగుతాయి. మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగం చేయడం కరెక్టా, లేదా ఎక్కడో దూరంగా ఉండి ఉద్యోగం చేయడం మంచిదా? మనకి ఆరోగ్యం క్షీణిస్తే, మనకి అనారోగ్యం వస్తే, మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తే, ఏవైనా సమస్యలు వస్తే కొడుకు అని పిలవగానే 2 గంటల్లో ప్రయాణం చేసి వచ్చేటట్టుగా ఉంటే బాగుంటుందా? ఎక్కడో నిన్న ఎక్కితే కానీ ఈ రోజు దగ్గర పరిస్థితిలో ఉన్నటువంటి దగ్గర ఉద్యోగం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మన బిడ్డలు మనకి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉద్యోగం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రావాలి. మీ బిడ్డల్లో నైపుణ్యతను గుర్తించి సుమారుగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆటోలో వెళ్ళాలంటే 30 రూపాయలు, 40 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు. తప్పు ఆటో వారిది కాదు. పెరిగిన డీజిల్ ధరలు,
మరమ్మతులు, రోడ్ల వల్ల ఎంతటి క్షీణస్థితిలో వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. మనం పుసుక్కున అనేస్తాం, వీళ్ళు మన సొమ్ము తినేస్తున్నారు, వాళ్ళకి ఏం మిగలట్లేదు. మహిళలందరికీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళన్నా ఉచితంగా మీ ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఏదైతే రేషన్ ఇస్తున్నారో, ఈరోజు రేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏదో గింజనం కన్నా నంచుకున్న దానికి రేటు ఎక్కువ అన్నట్టు మనకు నాణ్యత లేని కిరాణా ఇచ్చేసి వాటిని తీసుకెళ్ళడానికి నాణ్యమైన వెహికల్ పెట్టారండి. దేనికి ఉపయోగం? ఆ వాహనాలు దేనికి ఉపయోగం ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి అధికారం వస్తే ప్రతి గృహిణికి ప్రతి నెల 1500 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు మీ అందరికీ కూడా రేషన్ నిమిత్తం మీకు నగదును అందిస్తారు. ఆ వచ్చిన డబ్బులతో నచ్చిన నగదును మీరు నచ్చిన కిరాణా సామాన్లు మీరు కొనుక్కోవచ్చు, మీ ఇంటిలో బాధ ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో. మనం అందరం చీకట్లో ఉన్నాం. వెలుతుల్లోకి రావాలంటే సూర్యుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, మచ్చలేని మనిషి, మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే తప్ప మన భవిష్యత్తు బాగుపడదు. వాళ్ళిద్దరు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుకి, వారి యొక్క ప్రభుత్వానికి మీరు మద్దతు తెలుపుతారని కోరుకుంటూ మరొక్కసారిగా తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై హింద్.